అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైస్. అసత్యాన్వేషి ఆకుల మనోహర్, ఇతనికి మనం ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడం మానేయి అని చెప్పి చాలాసార్లు చెప్పి చూసాము. కాకపోతే దున్నపోత మీద వాన కురిసినట్టు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉంటాడు కూడా. మరొకసారి ఏం అబద్ధాలు చెప్తున్నాడు అనేది చూద్దామండి. ఈ టైటిల్ చూశారు కదా, వెనక నుంచి బాణం వేయించి రాముడిని తక్కువ చేసినట్టు అనిపించింది, వాల్మీకి ఎందుకు అలా రాశాడు. ఇది టైటిల్ అండి. సరే చూద్దాం అసలు కన్వర్సేషన్ ఏంటో. రామాయణం రాసి ఇట్స్ దేర్ ఓన్ స్టోరీ. ఇట్స్ సమ్ ఒక రైటర్ రాసిన ఒక స్టోరీ కదా. ఇప్పుడు ఆ హీరోని ఎలివేట్ చేయడానికి రాసిన పాయింట్స్ ఉంటాయి మాక్సిమం. బట్ ఇప్పుడు ఆయన ఎవరు వెనక నుంచి బాణమే చంపేస్తారు కదా, వాలియా సో ఇప్పుడు ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వాలనుకుంటే రైటర్ ఇంకా ఒక ఫేస్ టు ఫేస్ గా ఫైట్ చేసి చంపేసిన కదా. వై రైటర్ హ్యాస్ టు చూస్ దట్ చంపేయాలి అని ఎందుకు పెట్టుకుంటారు అంటే డైరెక్టర్ ఎందుకు అలా చేశాడు ఏంటి అంటే రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటప్పుడు చేసే మిస్టేక్స్ ఇలాగే ఉంటాయి. మేబీ రూకీ మిస్టేక్. ఎందుకంటే చెప్తారు కదా, వాల్మీకి ఇస్ ద ఫస్ట్ పోయెట్ అని. అంతకు ముందు రచనలు ఏం లేవు. సో మొదటిసారి ఫస్ట్ డైరెక్టర్ అలాగే మిస్టేక్ చేస్తాడు. అంటే ఎలివేషన్ ఇవ్వడానికి ఎందుకు ఏంటి డైరెక్ట్ గా ఫైట్ చేయించి పెంచొచ్చు కదా. ఓకే, ఇఫ్ దట్ ఇస్ ద కేస్, నిజంగానే జరిగింది. సో కాబట్టి ఉన్నమాట రాశాడు అనుకుంటే దెన్ యు హావ్ టు యాక్సెప్ట్ ద మెనీ అదర్ థింగ్స్ దట్ ఆర్ రాంగ్ విత్ రామాయణ ఆల్సో. దట్ ఏంటి సరే, వాళ్ళని డైరెక్ట్ గా చంపినట్టే రాయొచ్చు కదా, వెనక నుంచి కాల్చినట్టు. యాక్చువల్లీ వెనక నుంచి కాదండి, దూరం నుంచి షూట్ చేస్తాడు అంతే ఆరోస్. ఓకే, ప్లస్ అంత బలవంతుడు అయ్యాడు. ఎందుకంటే చేతి యుద్ధం చేస్తాడు, ఓన్లీ బాణాలతో మాత్రమే యుద్ధం చేస్తాడు. సుగ్రీవుడు ధైర్యం వచ్చింది కదా, సుగ్రీవుడు వెళ్ళి ఫిస్ట్ తో ఫైటింగ్ చేస్తాడు. ఫిస్ట్ ఫైటింగ్ వచ్చు సుగ్రీవుడు, రాముడికి రాదు, రాముడికి లక్ష్మణుడికి రాదు. సో విన్నారు కదండి, వీడి అజంప్షన్స్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు అనేది ఇప్పుడే చూద్దాం. రామాయణం ప్రకారం రాముడికి లక్ష్మణుడికి ఫిస్ట్ ఫైటింగ్ రాదు అని చెప్పి వీడు డిక్లేర్ చేస్తున్నాడు. మనం ఒకసారి అరణ్యకాండ 4వ సర్గ చూద్దాము. ఇక్కడ మొదట్లో డిస్క్రిప్షన్ చూడొచ్చు మనం. రామాయణ లక్ష్మణ కిల్ విరాధ నెరేట్స్ హిస్ స్టోరీ అండ్ అసెండ్స్ టు హెవెన్. విరాధుడిని రామలక్ష్మణుడు ఎలా చంపారు అనేది ఈ సర్గలో మనం చూడొచ్చు. 7వ శ్లోకం ఒకసారి ఇంగ్లీష్లో డైరెక్ట్ మీనింగ్ చూద్దాము. స్ట్రైకింగ్ ద డెమన్ విత్ ఫిస్ట్స్, నీస్ అండ్ ఫీట్, బోత్ ఆఫ్ దెమ్ స్మిట్ హిమ్ ఆన్ ద బేర్ గ్రౌండ్ అండ్ పల్వరైజ్ హిమ్. క్లియర్గా ఇక్కడ ఏం రాశారండి, స్ట్రైకింగ్ ద డెమన్ విత్ ఫిస్ట్స్ అంటే చేతులతో, పిడిగుద్దులతో, అలాగే మోకాళ్ళతో, పాదాలతో విరాధుణ్ణి రామలక్ష్మణులు కొట్టారు. అంటే చేతులతో యుద్ధం చేశారు, ఫిస్ట్ ఫైటింగ్ చేశారు రామలక్ష్మణులు. క్లియర్గా ఉందండి వాల్మీకి రామాయణంలో. వీడు లేదని చెప్తున్నాడు. మళ్ళీ వీడు వచ్చే వాళ్ళందరికీ నువ్వు రామాయణం చదివావా, నువ్వు రామాయణం చదవలేదు, పోయి చదువు, మీకు రామాయణం తెలీదు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటాడు. వీడు చేసే పని ఏంటంటే ప్రతిదాన్ని వక్రీకరించడం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం, ఇదన్నమాట. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఏదో సొల్లు వాగుతున్నాడు, విందాం. షో దెమ్ యాజ్ ఓన్లీ ఆర్చర్స్ నాట్ యాజ్ ఫైటర్స్. దూరం నుంచి బాణవేసి అదనమాట. అంటే వీడే కథలు వేస్తాడు. అక్కడ ఏముంది అనేది అనవసరం. నాకు తెలీదు అని చెప్పడానికి నోరు రాదనమాట. అంత అహంకారంతో కొట్టుకుంటున్నాడు. ఎస్కేప్ అయిపోతాం. సో దట్స్ హౌ దే వాంటెడ్ టు షో ఇట్. అప్పట్లో ఇది పరువు తక్కువ అని అనుకోలేదండి, ఇప్పుడు మనకు అనిపిస్తుంది. అప్పట్లో ఇది పరువు తక్కువ అని అనుకుని ఉండడు రైట్. రాసినప్పుడు సో ఇది సేమ్ థింగ్ రైట్. మనకి 80s లోనో 70s లోనో రేపిస్ట్తో ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అంతెందుకు మన పెదరాయిడ్ సినిమాలో కూడా ఉంది కదండి. ఓకే, ఒక అమ్మాయిని చేస్తే అదే పని ఇప్పుడు మనం చేస్తే అసలు ఎంత దారుణం. ఎరా అసలే అది అమ్మాయి ఒకసారి జరిగిన ద్రోహాన్ని
ఏంటి రిపీటెడ్ గా ఆలోచించుకునే చచ్చిపోతుంటే ఆ యదవం తీసుకొచ్చి మళ్ళీ ఏమో చేస్తే రోజు చేస్తాడు కదా పని అని ఇంకోటి గుర్తొచ్చింది. ఏదో మూవీలో హీరో ఒక క్యాండిడేట్ అమ్మాయిని రేప్ చేస్తే ఆమె లేదు నేను వీనే పెళ్లి చేసుకుంటా, వీడిని నేను మంచిగా మార్చేస్తా అనే వెళ్తాను. ఆ టైంలో అది పాతివృత్యానికి లేకపోతే ఒక మంచి స్త్రీకి మెజర్మెంట్ గా ఉండేదండి. ఇప్పుడు మనకు అది ఎంత అసహ్యంగా డిస్గస్టింగ్ గా అనిపిస్తుందో అప్పట్లో మెంటాలిటీ చేసి దోస్ మూవీస్ ఫర్ ఎంజాయ్డ్ బై అవర్ ఓన్ పేరెంట్స్ కదా. మేబీ వయసులో ఇప్పటికీ ఆ వయసు ఉండి ఉంటే వీ వుడ్ ఆల్సో ఎంజాయ్డ్ దోస్ మూవీస్. ఇంకో చాలా సినిమాల్లో ఏంటి ప్రేమించి ఏంటి పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే అమ్మాయిని ఇంకెవరు చేసుకుంటాడని చెప్పి అమ్మాయి తండ్రి బోరుని ఏడుస్తుంటాడు. యు సీన్ సో మెనీ మూవీస్ లైక్ దట్, రైట్? సో ఆ టైంలో ఈ వెనక నుంచి కాల్ చేయడం లేదా దూరం నుంచి షూట్ చేయడం అనేది అది పరువు తక్కువ అనుకోలేదు అసలు. ఈ థాట్ దట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ బ్రేవరీ. తర్వాత వచ్చి అంటాడు కదా, నువ్వు ఒక జంతువువి, వానరుడివి, వనంలో తిరిగే నరుడివి, జంతువుల్ని మేము మనుషులు, మేము క్షత్రియులు, మేము ఎలాగైనా కాల్చొచ్చు అంటాడు రాముడు. అదండి చూసారా, అసలు బోడిగుండుకి మోకాలికి లింక్ పెట్టడం అంటే ఇదే అండి. అసలు అక్కడ ఉన్నదేంటి, వీడు చెప్పేదేంటి, కథలు అసలు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది అసలు? ఏదో కథలు చెప్పేసి ఏదో చేసేసేయాలి. వీడి ఛానల్ ఇది చూడండి, డిస్క్రిప్షను, నేను సత్యాన్వేషి, నమ్మకం అవసరం వచ్చిందంటే యథార్థం దాయబడుతుందని అర్థం. ఆధారం ఉంటే నమ్మినా నమ్మకపోయినా యథార్థం దాగదు. మిమ్మల్ని అటుగాని ఇటుగాని నమ్మించే ప్రయత్నం నేను చెయ్యను. ఆధారాలు విశేషాలు మీ ముందు పెడతా, మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఏం ఆధారాలు పెడుతున్నాడు వీడు ముందర? పచ్చి అబద్ధాలు, సొల్లు కథలు, మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టడాలు, ఇదండి వీడు చేస్తున్నది. కాబట్టి వీడెటు మారడు. కనీసం చూసేవాళ్ళు మీరైనా మారండి. ఎవరైతే గొర్రెల్లాగా ఆలోచించి వీడు చెప్పేదంతా నిజం అనుకుంటున్నారో వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెట్టండి. క్వశ్చన్ ఎవ్రీథింగ్. అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సత్యమేవ జయతే. జై శ్రీరామ్.